హలో ఎవ్రీవన్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. సో, ఈ వీడియోలో వచ్చేసరికి మనము ఇది మదర్ అండ్ డాటర్ కాంబో డ్రెస్ అండి. సో, ఫస్ట్ అయితే మనం డాటర్ డ్రెస్‌ని చూద్దాము. ఇది అంబ్రిల్లా ఫ్రాకు అంబ్రిల్లా టైపు ఫ్రిల్స్ ఫ్రాక్ అనమాట. పైన వచ్చి అంబ్రిల్లా వస్తుంది. కింద ఫ్రిల్ వస్తుంది. హ్యాండ్స్ వచ్చేసరికి కంప్లీట్‌గా ఫ్రిల్స్ మోడల్ వస్తుంది. సో, దానికైతే నేను ఈ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి టోటల్‌గా పాపకి వచ్చేసరికి 6 మీటర్స్ నెట్టెడ్ పడ్డది. పైన వచ్చేసరికి హాఫ్ మీటరు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాననమాట. సో, ఇది వచ్చేసరికి లైనింగ్ అండి. దీనికొచ్చేసరికి పై పార్ట్‌కి సాటిన్ అండ్ కాటన్ 2 లైనింగ్స్ వేస్తున్నాను. ఇప్పుడైతే మనము యోక్ పార్ట్ కటింగ్ చూద్దాము. యోక్ పార్ట్‌కి వచ్చేసరికి నేను హాఫ్ మీటర్‌లో మనకొచ్చేసరికి ఫుల్ లెంత్ వచ్చేసరికి 12 ఇంచెస్ తీసుకున్నానండి. చూడండి, నేను ఇక్కడ మెజర్‌మెంట్స్ కూడా మెన్షన్ చేస్తున్నాను. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే నేర్చుకునే వాళ్ళు ఈజీగా ఉంటుందని. ఓకేనా? సో, లెంత్ వచ్చేసరికి 12 ఇంచెస్, నడుం లూజ్ వచ్చేసరికి ఖర్చులతో కలిపి 9 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ షోల్డర్ వచ్చేసరికి 5½ ఇంచ్ అండి. షోల్డర్ 5½ ఇంచ్. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసరికి 4 ఇంచెస్. ఆర్మ్ హోల్ వచ్చేసరికి మనం షోల్డర్ ఎంతైతే తీసుకుంటామో సేమ్ ఆర్మ్ హోల్ కూడా 5½ ఇంచే తీసుకున్నాను. ఓకే. ఆర్మ్ హోల్ కూడా 5½ ఇంచ్. బ్యాక్ నెక్ వచ్చేసరికి యాక్చువల్లీ నేను 6 తీసుకున్నాను. కొంచెం డీప్ అయింది. బట్ బ్యాక్ నెక్ మీరు 4½ 5 అయితే సరిపోతుంది పిల్లలకి. ఈ ఫ్రాక్ వచ్చేసరికి 7-8 ఇయర్స్ వరకు పిల్లలకి, 8-9 ఇయర్స్ వరకు కూడా ఈ మెజర్మెంట్స్ మనం స్టిచ్ చేసుకోవచ్చండి. 8-9 ఇయర్స్ వరకు. అండ్ ఇది వచ్చేసరికి మనకి ఆర్మ్ లూజ్ వచ్చేసరికి 8 ఇంచెస్. అంటే మనం నడుం లూజ్ ఏదైతే ఉంటుందో నడుం లూజ్‌కి ఒక 1 ఇంచ్ ఎక్కువ తీసుకుంటామో, నడుం లూజ్ వచ్చేసరికి బేసిక్‌గా 7 ఇంచెస్. 7 ఇంచెస్ కాబట్టి పైన మనకి ఆర్మ్ లూజ్ వచ్చేసరికి 8 ఇంచెస్ సరిపోతుంది. ఓకే. కింద నడుము వచ్చేసరికి మనకి 7 ఇంచెస్ ప్లస్ 1 ఇంచెస్ ఖర్చుకి, 1 ఇంచెస్ మనము టక్స్ వేస్తాం కదా దానికి. టోటల్‌గా నడుము 9 ఇంచెస్. సో, చూడండి, మీకు మెజర్మెంట్స్ అయితే నేను క్లియర్‌గా చెప్తున్నాను వీడియోలో అనేది. సో, ఎవరైనా మీరు ఒకవేళ అంటే కొత్త వాళ్ళు గనుక నేర్చుకుంటున్నట్లయితే ఈ మెజర్మెంట్స్ నోట్ చేసుకొని లేదంటే స్క్రీన్‌షాట్ తీసుకొనైనా సరే మీరు చాలా ఈజీగా మీరు కటింగ్ అనేది నేర్చుకోవచ్చండి. స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. స్టిచ్చింగ్ వీడియో కూడా చూస్తే మీకు టోటల్ కంప్లీట్ ఫ్రాక్ వీడియో అనేది ఫుల్‌గా మీకు అర్థమవుతుంది. చూడండి, ఇది మెయిన్ ఫ్యాబ్రిక్‌కి నేను కాటను, సాటిన్ వేస్తున్నాను యోక్ పార్ట్‌కి. సో, మనం కాటన్ ఎలా అయితే కట్ చేసుకున్నామో దానికి ఒక 1 ఇంచు ఇది వచ్చేసరికి సాటిను అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే తీసుకున్నామో మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కూడా సేమ్ అదే మెజర్మెంట్స్‌తో ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా ఇలా పెట్టేసుకొని కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. చూడండి, ఇలా సేమ్. అండ్ ఇప్పుడొచ్చేసరికి మనకి యోక్ పార్ట్ కాకుండా మనకి బాటమ్ పార్ట్‌కండి. బాటమ్ పార్ట్‌కి నేను ఓన్లీ సాటిన్ ఒక్కటే వేస్తున్నాను. ఎవరైనా కావాలనుకుంటే కాటన్ కూడా వేసుకోవచ్చు సాటిన్ కింద. బట్ ఇప్పుడు దీనికైతే నేను ఓన్లీ సాటినే వేస్తున్నాను. అండ్ మనం నడుం లూజ్ ఏదైతే తీసుకున్నాం కదా, నడుం లూజ్ 9 ఇంచ్ తీసుకున్నాం కదా, 1 ఇంచ్ టక్స్‌కి పోతుంది కాబట్టి నడుం లూజు ఏదైతే ఉంటుందో పైన మనకి నడుం దగ్గర సాటిన్‌కి ఒక 1 ఇంచ్ తగ్గించి అంటే 8 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది ఎగ్జాక్ట్‌లీ పైన నడుము. ఆ 8 ఇంచెస్‌కి మార్క్ చేసుకొని నేను ఈ ఫ్రాక్ వచ్చేసరికి పాప లెంత్ 40 ఇంచెస్ పెడుతున్నానండి. సో, టోటల్‌గా నెట్ 40 ఇంచెస్ కాబట్టి సాటిన్ అనేది ఒక 2 ఇంచ్ మాత్రమే తక్కువ పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే నెట్ కాబట్టి మొత్తం కంప్లీట్‌గా సాటిన్ ఉంటే బావుంటుందనమాట. సో, ఇలా కటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ మనకి కింద కొంచెం క్లాత్ జాయింట్ పడుతుంది కాబట్టి సేమ్ ఆ జాయింట్‌కి కూడా పీసెస్ సేమ్ కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి. సో, ఇప్పుడు సాటిన్ కట్ చేశాను. సేమ్ సాటిన్ మనకి ఏదైతే మెజర్మెంట్స్ తీసుకున్నామో నడుము 8 ఇంచెస్, లెంత్ వచ్చేసరికి 38 ఇంచెస్ అండి టోటల్ లెంత్. ఇలా సమోసా షేప్‌లో వేసేసుకొని నడుము అండ్ మీదకి మెజర్మెంట్స్ తీసేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. నేను చూపించినట్లుగా సేమ్. సో, మనకి మెయిన్‌ది ఏదైతే ఉందో ఫ్యాబ్రిక్ అనేది ఆ ఫ్యాబ్రిక్ తీసుకుంటే సరిపోతుందనమాట. ఇలా చూడండి. సేమ్ ఇలా సమోసా షేప్‌లో వేసేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇది వచ్చేసరికి ఫ్రిల్స్ అని చెప్పాను కదండీ! కింద ఫ్రిల్స్ పెడుతున్నాను అండ్ హ్యాండ్స్ కంప్లీట్‌గా ఫ్రిల్స్ వస్తుంది. సో, దానికి ఏంటంటే క్లాత్‌ని ఎప్పుడైనా సరే చూడండి, ఫ్రిల్స్‌కి మనకి ఇలా స్ట్రెయిట్‌గా ఉండాలి. ఇలా ఇలా క్రాస్‌గా సాగకూడదనమాట. మీరు ఏ క్లాత్ తీసుకున్న నిట్టెడ్ కానీ, సిల్క్ కానీ ఏదైనా సరే ఫ్రిల్ అనేది చూడండి ఇలా క్రాస్‌గా సాగినట్లు తీసుకోకూడదు. ఎప్పుడైనా కానీ స్ట్రెయిట్‌గా ఉండాలండి. క్లాత్ ఇలా మనం లాగినప్పుడు సాగకుండా స్ట్రెయిట్‌గా ఉండేలాగా తీసుకుంటేనే ఫ్రిల్ అనేది మీకు ఎత్తుకున్నట్టుగా మంచిగా పఫీగా వస్తుందనమాట.
ఓకేనా. సో ఇప్పుడు నేనైతే ఈ ఫ్యాబ్రిక్ నేను తీసుకుంటున్నాను కాబట్టి దీనికి ఏంటంటే ఆ ఫ్రిల్కి కరెక్ట్గా ఒక 3 ఇంచెస్ అయితే సరిపోతుందండి మెజర్మెంట్ అనేది. మరీ ఎక్కువ పెట్టుకున్న ఫ్రిల్ లుక్ అనేది ఉండదు. సో కరెక్ట్గా 3 ఇంచెస్ అయితే తీసుకోండి. నేను అలానే ఈ మొత్తం ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో 3 ఇంచెస్కి కట్ చేసేసుకుంటున్నాను అనమాట. కరెక్ట్గా 3 ఇంచెస్ అయితే ఫ్రిల్ మంచిగా షేప్ క్లియర్గా వస్తుందండి. పఫీగా మంచిగాను, అంతకంటే ఎక్కువ పెట్టుకున్న అంత లుక్ ఉండదు. చూడండి ఇలా మొత్తం ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో నేను ఆల్మోస్ట్ నాకు ఈ ఫ్రాక్కి ఫ్రిల్స్కి మాత్రమే, హ్యాండ్స్కి అండ్ కింద బాటమ్ ఫ్రిల్స్కి మాత్రమే నాకు 4.5 మీటర్ సరిపోయిందండి. సో మొత్తం ఇలా నేను మొత్తం ఫ్యాబ్రిక్నంతా ఇలా అన్ని పీసులు వైజ్ కరెక్ట్గా కట్ చేసేసుకొని అవి జాయింట్లు చేసేసుకొని మనము ఫ్రిల్స్ పెట్టేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. చూడండి మొత్తం ఫ్యాబ్రిక్ని ఇలా మీరు 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటూ మీకు ఎంతైతే రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ ఫ్రిల్స్కి సరిపడా ఫ్యాబ్రిక్ అనేది పెట్టేసుకొని మొత్తం ఇలా కటింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి మొత్తం ఇలా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఫ్రిల్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఈ ఫ్రిల్స్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ హ్యాండ్స్ చూద్దాము. హ్యాండ్స్కి వచ్చేసరికి అంటే ఈ నార్మల్గా హ్యాండ్ పైన నేను ఆ ఫ్రిల్స్ అనేది పెడతానమాట. అందుకని నార్మల్ హ్యాండ్, మనం నార్మల్ డ్రెస్సులకి హ్యాండ్ ఎంతైతే పెట్టుకుంటామో మీకు షార్ట్ కావాలనుకుంటే మరీ షార్ట్లో పెట్టుకోవచ్చు. నేనైతే 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. సేమ్ నార్మల్ హ్యాండ్ లెక్కనే మీరు పెట్టేసుకొని ఈ స్టిచ్చింగ్ కటింగ్ అనేది చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి నార్మల్ హ్యాండ్స్ కటింగ్ అనేది చాలామందికి ఐడియా ఉంటుంది కాబట్టి నేను మళ్ళీ పర్టికులర్గా చెప్పట్లేదండి. నార్మల్ హ్యాండ్ పెట్టేసుకొని దాన్ని ఫ్రిల్ మళ్ళీ మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా ఫ్రిల్స్ అనేది, ఆ ఫ్రిల్స్ అనేది కట్ చేసుకొని ఫ్రిల్స్ పెట్టేసుకొని ఆ ఫ్రిల్ని ఈ హ్యాండ్ పైన మళ్ళీ మనం అటాచ్ చేసుకోవాలన్నమాట. మొత్తం అలా అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. కటింగ్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూద్దాం.